నిన్న నాకు కాల్ చేసి సో నేను ఇబ్బందులు ఉన్నా సో నన్ను అఘోర తిడుతుంది అని చెప్పి కూడా నాకు కొన్ని వాయిస్ టెక్స్ట్లు పెట్టింది మీరే కదా ఆ రోజు. సో అసలు ఏం జరిగింది అఘోర మిమ్మల్ని అన్ని మాటలు మాట్లాడడానికి ఆ ముఖ్య కారణం ఏంటంటారు? ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు గొడవ మీకు అఘోరికి? స్టార్టింగ్ ఏంటంటే August 5th రోజు నేను ఆమె దగ్గర నుంచి ఫస్ట్ ఆల్ ఓవర్ మన తెలంగాణలో ఫస్ట్ ఇంటర్వ్యూ తీసుకుని నేను. ఓహో, మీరు తీసుకున్నారు. అయితే ఇంటర్వ్యూ తీసుకుంటే ఎవరి దాంట్లో అప్లోడ్ చేసుకుంటారు? మీ దాంట్లో అప్లోడ్ చేసుకుంటారు. కానీ ఆమె ఏమన్నదంటే నేను వేరే న్యూస్ ఛానల్లో నేను పనిచేస్తుంటే ఆమె నాకు ఏమన్నదంటే ఒకసారి నువ్వు నాకు ఎడిటింగ్ అయిన తర్వాత నువ్వు నాకు ఒకసారి నువ్వు నాకు పంపి అనుకుని అన్నది. సరే నేను పంపిస్తా అని చెప్పేసి నేను ఏం చేసిన ఆఫీస్ వాళ్ళకి తెలియకుండా నేను పంపించిన. ఓకే, తెలియకుండా పంపించిన. ఆమె తెలియకుండా ఆమెకు పంపించిన. ఆమెకు పంపిస్తే ఆమె ఏమన్నదంటే అప్లోడ్ చేయొద్దు స్వామి, అప్లోడ్ చేయకండి అనుకుని అన్నది. అయితే మా ఆఫీస్ వాళ్ళకి ఆ విషయం తెలిసి నాకు ఆఫీస్ లోకి కూడా తీసేసారు. ఏంటంటే లిటరల్లీ నేను చెప్పాలంటే నాకు ఆఫీసే నాకు అన్ని ఏంటంటే నాకు ఇప్పుడు నేను నిజాన్ని చెప్పాలంటే ఇప్పుడు నాకు ఆఫీస్ లేదు, ఏం లేదు, నాకు ఆఫీస్ లేదు, ఏం లేదు. సో ఇంకొకటి ఏంటంటే నేను ఆమెకు పంపించిన కదా, ఆమె ఏం చేసిందంటే ఆమె యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసింది. యూట్యూబ్ ఛానల్ ఉందా? ఉంది. ఓకే. ఆమె ఛానల్లో అప్లోడ్ చేసింది కాక ఉల్టా నన్ను ఏమంటుందంటే నిన్ను చంపేస్తా, నాకు అమ్మ నుంచి అన్ని లెక్క పెట్టింది. నేను నిజంగా చెప్పానంటే బ్రో, చిన్నప్పటి నుంచి నేను కష్టపడుతూనే వచ్చిన. నాకు ఎంతో కొంత నాకు ఈ యూట్యూబ్ నుంచి వస్తేనే నేను ఎంతో కొంత సరే ఇప్పుడు నార్మల్గా ఎవడైనా యూట్యూబ్ వెనకాల పడుతుండంటే ఏమో, అఘోరికి యూట్యూబ్ ఛానల్ ఏంటి నాకు అస్సలు అది అర్థం కావట్లేదు. మీకు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉందా? నాకు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, నాకు ఒక సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆమె ఏం చేసిందంటే నాకు ఉల్టా కాపీరైట్ అనుకోని నాకు కాపీరైట్ వేసి నేను ఆమె కాల్ చేసి నాకు ఎందుకు కాపీరైట్ వేసిరు అంటే నాకు నువ్వెవరో నాకు తెలియదు అని చెప్పేసి ఇప్పుడు నాకు రిటర్న్ క్వశ్చన్ వేస్తుంది. ఓకే ఓకే. అసలు నాకు ఏం చేయాలి అసలు లిటరల్లీ నా వెతల అసలు అవ్వట్లేదు బ్రో. ఏంటంటే చిన్నప్పటి నుంచి నాకు అసలు ఎవరిపైన కూడా నేను ఆధారపడ బ్రో. మెయిన్లీ నాకు ఫ్యామిలీ అని అవి అట్లాంటి అవి అసలు నా వల్ల కూడా కావట్లేదు. తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? నాకు పేరెంట్స్ ఎవరు లేరు, ఇద్దరు లేరు. నేను ఇప్పుడు నాకు రెంట్ కట్టుకోవాలన్నా సరే చాలా ఇబ్బంది ఉంది. అట్లాంటిది ఈమె నాకు డైలీ కాల్ చేసి నేను చంపేస్తా, నేను ఇది చేసేస్తా, అసలు నా వల్ల అది కావట్లేదు బ్రో. ఓకే సరే, మీరు నాకు కొన్ని వాయిస్ రికార్డులు పంపించడం జరిగింది. అంటే కేవలం ఈ వీడియోస్ వల్ల ఘర్షణ గొడవ మొదలైందంటారు మీ ఇద్దరి మధ్యలో? ఓకే, ఒకసారి వ్యూవర్స్ అందరు కూడా మనం చూపించాము, ఎందుకంటే మనకి ప్రూఫ్స్, మీడియా అంటే ముఖ్యంగా మాకు ప్రూఫ్స్ కావాలి కాబట్టి. సో వ్యూవర్స్ ఒక చిన్న వీడియో ద్వారా వీళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ స్టార్ట్ అయిందని చెప్పి కూడా నాకు పంపించిన రికార్డింగ్ ఉంది. ఎందుకంటే అఘోర తిట్టింది, ఓకే అది నేను నిన్న, కానీ తిట్టడానికి గల కారణాలు ఏంటి అంటే మనం మనుషులమే, అంత సింపుల్గా ఎవరిని మనం ఒక మాట అనము, కానీ ఎందుకు అఘోర ఒక మాట అన్నది అని చెప్పి కూడా బ్రదర్ని ఈరోజు నేను ఇక్కడ స్టూడియోకి పిలవడం జరిగింది. సో ఇలా మధ్యలో కన్వర్జేషన్ అయింది. సో మీ అందరికి నేను చూపిస్తా, ఎందుకంటే నేను ప్రూఫ్స్ చూసిన తర్వాత బ్రదర్ని ఇక్కడికి పిలవడం జరిగింది. ఓకే, సో ఫస్ట్ ఇదా, సో ఫస్ట్ మీరు అఘోరం చేసిన, ఓకే ఓకే మీరు చేసిన ఇంటర్వ్యూ ఇది. ఓకే, సో చేసినాక మీరు తనకు పంపించారు. పంపించిన వీడియో 1 minute ఉంది కదా, 1 minute 40 ట్రైలర్ లాగా చేసి నేను పంపించిన. ఫస్ట్ నేను ట్రైలర్ పంపిస్తున్నా అంటే స్వామి ఫుల్ వీడియో కావాలనుకున్నంటే ఇది ఒకసారి మీరు క్లిక్ చేయండి మీకు తెలుస్తుంది. స్వామి ఏమని స్వామి ఆ వీడియో నాకన్నా పెట్టు అట్లా అన్నది. అంటే నాకు ఆమె పైన నమ్మకం ఉంది కాబట్టి నేను పెడతా అని చెప్పేసి చెప్పిన. అయితే ఆ న్యూస్ ఛానల్ది అయితే నేను అప్లోడ్ చేస్తున్నా అంటే వద్దు స్వామి అప్లోడ్ చేయకండి, నాకు నచ్చలేదు వీడియో అంటే సరే అని చెప్పేసి నేను ఏం చేసిన అంటే అప్లోడ్ చేయాలి. ఓకే డన్. అంటే నువ్వు అన్లిస్టెడ్ లో పెట్టినారు వీడియో మరి ఇది? అదే అన్లిస్ట్ లోనే పెట్టి ఆమెకు పోస్ట్ చేస్తున్నా అని చెప్పేసి నేను ఆమెకు చూపెడదామని చెప్పేసి చేస్తే ఆమె నాకు ఏమన్నదంటే అప్లోడ్ చేయొద్దు అనుకుని అన్నది. ఓకే, దాని తర్వాత లేదు నువ్వు ఒకసారి ఫుల్ వీడియో పంపి అంటే పంపించిన. ఓకే, 2 ఫుల్ వీడియోస్. దాని తర్వాత నేను ఇక్కడ కనిపిస్తుందా అంటే పంపించినందుకు నాకు ఆఫీస్ లోకి తీసేసారు కదా, నేను డిలీట్ చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల కాలే. ఆమె దగ్గర నుండి డిలీట్ చేయడం నా వల్ల కాలే. ఈడేం పెట్టినానో ఒకసారి చూడండి. నన్ను క్షమించండి అక్క అని చెప్పి పెట్టినా. అక్క అనే పదం కూడా ఎందుకు వాడినా అంటే నీకు అమ్మ నాన్న అక్క చెల్లి అన్ని నేనే నీకు అని చెప్పేసి నాకు రాఖీ కూడా కట్టింది అఘోరి, నాకు రాఖీ కూడా కట్టింది. ఓకే, ఆ విజువల్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఓకే, సో ఒకసారి ఇప్పటిదాకా మీరు నాకు కూడా అది కూడా పంపించారు కదా, ఒకసారి అది ఓపెన్ చేయండి ఒకసారి. డన్. ఓకే, నాకు పంపించిన వీడియో. ఓకే, సో వ్యూయర్స్ చూడండి, అదే మన బ్రదర్కి అన్నీ నేనే అంటూ రాఖీ కట్టిన వీడియో కూడా మనము క్లారిటీగా మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత నేను ఆమెకి పంపించిన. పంపించిన తర్వాత ఆమె దాంట్లో అప్లోడ్ చేసుకుంది, క్షమించండి అక్క అనుకొని చెప్పిన. దాని తర్వాత ఆమె వీడియో నాకు వచ్చింది సజెషన్ లో, నేను ఆమెకు పంపించిన.
ఓకే నువ్వు చేసి తనకు పంపించిన వీడియో తను వీడియో రాగానే ఓకే యూట్యూబ్ లో అప్లోడ్ చేసుకుంది. ఇదేంటి మీ వీడియో వచ్చింది మీ దాంట్లో అప్లోడ్ చేసుకోరు అని చెప్పేసి నేను పెడితే బ్లాక్ చేసింది. సింగిల్ టిక్ ఉన్నాడు చూసుకో. ఓకే అవును ఇది ఎప్పుడు 23rd 9th 2024 లో బ్లాక్ చేసింది. మళ్ళీ వచ్చిన మెసేజ్ లో అదే నేను ఆమె వీడియో అప్లోడ్ చేసిన కదా, దాని తర్వాత ఆమె నాకు చెప్పినవి. ఓకే మళ్ళీ నువ్వు అప్లోడ్ చేసినావు. ఆమె ఎట్లైనా అప్లోడ్ చేసుకుంది, నేను అప్లోడ్ చేసుకోవడంలో తప్పేంటి అనుకుని అనిపించింది. స్వామి ఫస్ట్ డిలీట్ చేయి స్వామి. నేను ఇప్పుడు కూడా చూసాను, ఇంకా డిలీట్ కాలేదు. ఫస్ట్ డిలీట్ చేసే నువ్వు. ఓకే డిలీట్ చేస్తా అన్నాడు, ఎందుకు చేయలేదు? రమ్మంటావా మరి? స్వామి స్వామి డిలీట్ చేయమని చెప్తున్నా. మీరు అలాగే ఉంచిల్లు అనుకో, నేను మీ ఊరు దాకా రావాల్సి వస్తుంది. చూసుకో మళ్ళా. మంచిగా చెప్తున్నా, డిలీట్ చేయమన్నప్పుడు డిలీట్ చేయి. అరే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా చెప్తున్నా. మొత్తం నిన్ను రోడ్డు మీదకి ఇడతా. నాకు మజాకులాడకు. ఇమ్మీడియట్లీ నా వీడియోని డిలీట్ చేయి, లేదంటే నీకు ఘోరంగా ఉంటుంది చెప్తున్నా ఇప్పుడు. ఓకే నీ ఛానల్ వేసుకున్న తర్వాత తను అన్బ్లాక్ చేసి ఇలా మీకు ఆ వాయిస్ మెసేజ్ తను పెడుతుంది మీకు. ఓకే దాని తర్వాత కూడా నువ్వు ఏదో చార్జ్ చేసినట్టు నెక్స్ట్ వీడియో మాత నా వీడియో తీసుకోమని కాపీ రైట్ అని చెప్పి. సో ఇదేంటి మరి? నాకు తిట్టింది ఏంటంటే ఇదంతా పెట్టిన తర్వాత నేను ఆ మెసేజెస్ కి ఏం రిప్లై చేయాలి. ఇది పెట్టిన తర్వాత నేను వీడియోని డిలీట్ చేసిన, ఒక వీడియోని ఆమె డిలీట్ చేస్తా అన్నది, నేను డిలీట్ చేస్తా అని చెప్పేసి డిలీట్ చేసేసిన నా దాంట్లో. దాని తర్వాత నా దాంట్లో మీరు కావాలంటే నా దగ్గర స్క్రీన్ షాట్స్ కూడా ఉన్నాయి. 2 weeks అవుతుంది నేను అప్లోడ్ చేసి. ఇప్పుడు దానికి ఆమె కాపీరైట్ పెట్టింది. ఓకే అఘోరి మీకు కాపీరైట్ ఇచ్చింది. అఘోరికి కాపీరైట్ ఇవ్వడం కూడా తెలుసు. తనకు ఫోన్ వాడడం రాదని చెప్పి నాతో చెప్పింది. మరి అదే కదా, నాకు కూడా అదే షాకింగ్ అనిపిస్తుంది. ఆమె కాపీరైట్ పెట్టింది. నేను ఇప్పుడు కాల్ చేస్తే ఆమె నాకేమంటుందంటే నాకు సుబ్బు ఎవరో తెలియదు, నువ్వు ఎవరో నాకు తెలియదు అనుకొని అంటుంది. ఇంకొకటి దీనికంటే ముందు మీకు ఒక కాల్ రికార్డ్ ఉంది, ఆ కాల్ రికార్డ్ మీరు వినండి. ఓకే ఆ కాల్ రికార్డ్ మీరు వినండి. ఆమె నాకు కాపీరైట్ పెట్టినందుకు నేను ఆమెకు పెట్టిన నెక్స్ట్ వీడియో నాది ఇదే అండి. హలో ఓకే బాగున్నారా మాత? బాగున్నారా మాత? నీకు వీడియో డిలీట్ చేయమంటే నీకు కథలు చేస్తున్నావా? హైదరాబాద్కి వచ్చింది నీకు ఏం చెప్పా నేను? మాత ఒకటి చెప్పాలా? చెయ్యవు. నేను డిలీట్ చేసిన ఒకటి మీరు డిలీట్ చేస్తాన్నారు, మీరు డిలీట్ చేయలేరు. అరే నిన్ను ఉరికొచ్చి కొడతారా? సరే మాత, సరే మాత. మాట గీత అనకు నువ్వు నా దగ్గర. సరే మాత. ఒక్కసారి 2 సార్లు. మాత ఫస్ట్ ఇంటర్వ్యూ నేనేనా తీసుకుని మీ దగ్గర నుంచి ఈ తెలంగాణలో? ఏంటిది? ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే కదా పిచ్చిగా మాట్లాడకు నువ్వు. ఇంటర్వ్యూస్ అంటే ఇంటర్వ్యూస్. డిలీట్ చేయమన్నప్పుడు డిలీట్ చేయాలి. నువ్వు నాకు దొరికినావు అనుకో, నీ జీవితం ఎట్లుంటుందో చూసుకో. ఇంకా సరే మాత. సరేనా? అయితే కానీ డిలీట్ అయితే చేయవు. మీరు డిలీట్ చేయట్లేదు కదా మాత? ఎవరు? మీరు డిలీట్ చేయట్లేరు. నా వీడియో మీ దాంట్లో అప్లోడ్ చేసిర్రు. అందువల్లనా నీ అబ్బాయి ఇప్పుడే డిలీట్ చేస్తున్నావు? ఆగరా, నువ్వు డిలీట్ చేయాలంటే నిన్ను మొత్తం నాశనం చేస్తా. నా గురించి ఇంకా మీకు మొత్తానికి తెలియదు, తెలంగాణ మొత్తానికి. చెప్పండి మాత మీరే. అంటే నువ్వు నాకు దొరకవనుకుంటున్నావా? నేను దొరకను అనుకో నేను అనట్లేదు మాత. అంటే చెయ్యవు, నువ్వేం వీక్కుంటావు, వీక్కోగాని చెయ్యవు, అంతేగా. మీరు డిలీట్ చేయండి, నేను చేస్తా. మీరు డిలీట్ చేయండి, నేను చేసేస్తా. లేకుండా చెయ్యవా? అది నేను ఇంటర్వ్యూ తీసుకున్నా, నా వీడియో కాబట్టి మీరు డిలీట్ చేస్తే నేను చేస్తా. ఒక్క నిమిషం ఆగరా, కారు పక్కన వస్తున్నా. డిలీట్ చేయలేదనుకో కేసు పెట్టండి, కేసు పెట్టండి డైరెక్ట్ నా పైన. అంతేనా? లేకుండా చేయవు అంటావు, అంతేగా? ఇంకా అంటే నాతో ఏమీ కాదు, నేను ఒక అనుకుంటున్నావు ఏంది? నేను అట్లా అన్నానా మాత? మాత అని చెప్పేసి గౌరవించి నేను మీకు మాత. నువ్వు ఎవడెవరా నన్ను మాత అనడానికి?
మర్యాద ఉంటే మర్యాద ఎంతవరకు ఇస్తారు అంతవరకు. కూడా అనుకున్నారు కదా మాత అనుకొని అంటారు ఎట్లా అనుకో. అఘోర మాట్లాడుతున్న మాటలు అయితే కావని చెప్పి నేను అనుకుంటున్నా. ఓకే, అక్కడ పంచాయత్ స్టార్ట్ అయింది. సో ఇన్ని మాటలు మాట్లాడిన ఒకటే కాదు, ఇంకొకటి ఏంటంటే నాది ఐఫోన్ కాబట్టి నాకు దాంట్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్ లేదు. ఓకే, ఆ లోళ్ళు ఇక్కడ ఉన్నారంట మా ఏరియా సైడ్, నన్ను అంటే జస్ట్ ఆ ఒక్క వీడియో గురించి నేను కొట్టాలంటే నేను కూడా కాపీరైట్ కొట్టొచ్చు. కానీ ఏంటంటే ఆమె కొంచెం గౌరవించి నేను అసలు ఏం కాపీరైట్ కూడా కొట్టలే. ఆమె నాకు ఇప్పుడు రిటర్న్ కాపీరైట్ కొట్టింది, నేను కాపీరైట్ కొట్టినని చెప్పేసి ఇదే మెసేజ్ ఆమెకు పంపించిన, ఆమె కాల్ రికార్డ్ ఆమెకు పంపించిన, నెక్స్ట్ వీడియో నాది ఇదే అని చెప్పేసి ఇప్పుడు మనం చేస్తున్న ఇంటర్వ్యూ. ఓకే, నాది ఇప్పుడు దీంట్లో ఏమైనా తప్పు ఉందా? ఇంకొకటి మీరు ఒకసారి మీ thumbnail పెట్టండి. ఓకే చెప్పండి. ఇది మీరే కదా చేసింది? మనదే వీడియో. ఇంకొకటి ఆమె ఏమన్నది, పాలు వేడి చేసుకుని తాగుతా అనుకుని అన్నది. ఆమె ఒక కపాలంలో భుజిస్తున్నప్పుడు కపాలంలోనే తింటా అనుకుని అన్నప్పుడు ఆమె ఒక గిన్నె పాత్ర అనేది ఏం కూడా యూజ్ చేయదు. ఆ డౌట్ మాకు కూడా వచ్చింది. సో డౌట్ కూడా మాకు వచ్చింది. బట్ కొన్ని సిచ్యువేషన్లలో తను అడగరిస్తలేదు. సో నేను జనాలకి అసలు ఏంటి నిజమైన అఘోరనా కాదని చెప్పి కూడా సో నా ప్రయత్నం చేసిన. అందులో కొన్ని వాస్తవాలు అయితే తెలిసినాయి. సో కొన్ని వాస్తవంగా మాట్లాడాలంటే ఆ కార్ కూడా తనపై అయితే రిజిస్ట్రేషన్ అయితే అయ్యలేదు. ఎందుకంటే లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి కొంతమంది పైన తమిళనాడులో రిజిస్ట్రేషన్ అయింది. ఎందుకంటే తను నాకు క్లారిటీగా చూపించింది కాబట్టి సో నేను నమ్మిన. సో అవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. బట్ నువ్వు నిన్న పెట్టిన కాల్ రికార్డింగ్ మాటలు అయితే నిజంగా వాస్తవానికి నాకు తెలిసి బీప్స్ అని వస్తుందేమో. సో లాకొడక నా పదాలు ఇంకొన్ని పదాలు అయితే తను యూజ్ చేసింది. నిజంగా అసలు అఘోరాలు శివభక్తి చేస్తూ ఉంటారు, దైవంతో సమానం. తను లోక కళ్యాణం కోసం వచ్చింది. సో సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పిన అఘోర నిజంగా నేను షాక్ అయిపోయినా అన్నమాట. ఎందుకు సడన్గా మాట ఎందుకు తను అనాల్సి వచ్చిందో అని చెప్పి కూడా నాకు విన్నప్పుడు నేను అసలు నమ్మలే. ఎందుకంటే మాతని మీరు చూసిన దగ్గరికి వెళ్ళి సో అమ్మాయిని నేను ఆ మాత అని చెప్పి నేను నమ్మిన. ఎందుకంటే తను ప్రతి నాతో చెప్పింది. కానీ దాని తర్వాత నాకు చాలా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. సో అందుకే బ్రదర్ ఈరోజు పిలవడం ఇక్కడికి. తను నాకు కాల్ చేసి బ్రదర్ మీరే కదా కాల్ చేసింది. సుబ్బు నాకు ముందు తెలిసి ఈ వ్యక్తి. సో తను అసలు నాకు ఎందుకు కాంటాక్ట్ అయ్యాం అనుకున్నావు ఈ విషయంలో? అసలు ఈ విషయంలో ఎవరైనా సరే నిజాయితీగా ఎవరు ఉండరు. నేను మీ దగ్గర ఇప్పుడు నుంచి కాదు, నేను ఎప్పటి నుంచో చూస్తున్నా కాబట్టి నేను మీకు చెప్పాలనిపించింది, నేను మీకు కాంటాక్ట్ అయినా. అంటే ఆ బ్రదర్ కూడా యూట్యూబ్లో ఉండు, చాలా మంది తెలిసిన వ్యక్తులు ఉన్నారు. కానీ ఏంటంటే పొద్దున చాలా డౌట్స్ వస్తాయి వీళ్ళకి. ఎందుకంటే కూడా పైసలు ఇచ్చి చేయించుకున్నారా, ఇది ఫేకా, ఇది నిజమా అని చెప్పి కూడా చాలా మంది అనుకుంటారు. ఏదో నేను ఫేమ్ అవుదామని చెప్పి అఘోర నెగిటివ్ చేద్దామని చెప్పి చేస్తున్నా అని చెప్పి అనుకుంటారు. కాబట్టి సో మీ అందరు ముంగటనే సో తనే నాకు కాల్ చేస్తాడు. కావాలంటే మీకు కూడా నేను చూపిస్తా. తను నాకు వాయిస్ రికార్డింగ్ పెట్టాను. నిన్న తను వచ్చాడు ఆఫీస్కి. బట్ నిన్న నేను సండే కాబట్టి నేను కొంచెం అవుట్డోర్లో ఉండే కాబట్టి రాలేకపోయినా. సో ఎందుకంటే వాస్తవాలు తెలియజేయాలి. అది ఎవరైనా కానీ, అది అఘోర కానీ లేకుంటే సంథింగ్ ఎల్స్ ఎవరైనా కానీ. ఎందుకంటే మాపై బాధ్యత ఉంది. ఎందుకంటే మమ్మల్ని చూసే కొన్ని లక్షల వ్యూవర్స్కి మేమంటే ఒక నమ్మకం. ఎందుకంటే మేము చేసే వీడియోస్ కూడా వాళ్ళకి జెన్యూనిటీ ఇవ్వాలని చెప్పి కూడా మేము ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాం. ఆ బ్రదర్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే అఘోర నేను చూశాను, నాకు వ్యక్తిగతంగా అఘోర పైన ఎలాంటి కోపం లేదు. సో తను నేను నమ్మిన అమ్మానే పిలిచిన, నేను కూడా మాతనే పిలిచిన. కానీ తన దగ్గరికి ఎలా వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను. సో బ్రదర్ కూడా ఆపదలో ఉండు. సో నిజంగా చెప్పాలంటే తనకి తల్లిదండ్రులు ఎవరు లేరు. సో ఆ యూట్యూబ్ రెవెన్యూతోనే తను చిన్న రెంట్. ఎందుకంటే నేను బ్రో గురించి చూసా. ఎందుకంటే నా గతంలో ఒక 2-3 టైమ్స్ తను కలిశాడు అనమాట. వేరే ఈవెంట్లలో తను కలిశాడు. సో వ్యక్తిగతంగా తను నేను తెలుసుకున్న తల్లిదండ్రులు లేరు. చిన్న రూమ్ ఎక్కడో చేసుకుని ఆ యూట్యూబ్లో కష్టపడి కూడా వీడియోలు చేస్తున్నాయి తన బతుకు. కానీ తను భయపడుతున్నాడు. అన్న నన్ను అఘోర అని చెప్పి కూడా తను భయపడుతున్నారు. సో సరే తను కానీ ఈ మెసేజ్ నేను ఈ సమాజానికి తెలియజేయాలని చెప్పి కూడా బ్రదర్ అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి కూడా అసలు అఘోరాలు గలీజ్ మాటలు మాట్లాడవచ్చా అంటే నాకు తెలిసి అసలు ఎవరు మాట్లాడరు. ఎందుకంటే ఎప్పుడు దైవభక్తిలో ఉంటారు కాబట్టి. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు శుభరుద్ర గురూజీ ఉన్నాడు. ఎందుకంటే సనాతన ధర్మం విషయం వచ్చినా సరే, ఏ విషయం వచ్చినా తన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు. సో మొన్న అఘోర ఇంటి దగ్గర కూడా వెళ్ళాడు. అసలు వాస్తవాలు ఏందో తెలుసుకోవాలని చెప్పి కూడా ఎప్పుడు తన ప్రయత్నంలోనే తను ఉంటాడు.